మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో కుర్రా శేఖర్ అనే ఇంట్లో సుమారు 10 లక్షల విలువ గల 4.5 కిలోల వెండి, 15 తులాల బంగారం, అమెరికా డాలర్లతో పాటు వెండి వస్తువులు, పూజా సామాగ్రి దొంగలించిన హైదరాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన 4 వ్యక్తులు A2 తిలక్, A3 రాజులను పట్టుకుని రిమాండ్ చేశారు. మిగతా బంగారం రికవరీ కావాలంటే A1 పరారీలో ఉన్నారని, అతన్ని పట్టుకుంటే ఇంకా 50% బంగారం దొరుకుతుందని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కూర శేఖర్ ఇంట్లో జూన్ 8వ తేదీన జరిగిన దొంగతనం కేసులో హైదరాబాద్కు చెందిన గుడాల సతీష్, A2, గుడ్డు రాజు, A3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక కారు, ఒక ఆటో, 4.50 కిలోల వెండి వస్తువులు, 5 గ్రాముల బంగారం, 3 కెమెరాలు, కీప్యాడ్ ఫోను, ఐప్యాడ్, శాంసంగ్ ఐప్యాడ్, $326 అమెరికన్ సెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలన్నారు. ప్రధాన నిందితుడు తిరుమల్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. దొంగతనం కేసులో 8 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురికాగా ఇప్పటి వరకు సుమారు 4 లక్షల విలువైన వస్తువులు రికవరీ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు దొరికితే మిగతా వస్తువులు కూడా రికవరీ అవుతాయన్నారు. ఈ కేసు ఛేదనలో బాగా పనిచేసిన డీఎస్పీ, సిఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అదంతా 10 lakhs ఉంటుంది. మనకు 6 lakhs దాకా తెలిసింది. 60% సార్ మనం ఉస్కేషన్ కండిషన్ మీ దగ్గర అరెస్ట్ చేసినట్టు మాకు పేపర్ ఇచ్చి ఓవర్ పేరు కేసు మన ఎంపీ గారిది కేసు సగరగా వచ్చినట్టు